ముక్కలుగా నువ్వు కట్ చేసావనుకో, ప్రతి ముక్క చెబుతుంది యేసు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఇది ఇంగ్లీష్లో ద క్రాస్ అండ్ ద స్విచ్ బ్లేడ్ అనే అద్భుతమైనటువంటి ఫిలిం. ఆ సువార్థికుడి పేరు డేవిడ్ విల్కర్సన్. ఆ పుస్తకం నేను చదివాను, పుస్తకం కూడా ఉంది. ఒకవేళ మీకు దొరికితే మాత్రం ఖచ్చితంగా చదవండి. క్రాస్ అండ్ ద స్విచ్ బ్లేడ్. ఆ సేవకుడు వచ్చి డేవిడ్ విల్కర్సన్ గ్యాంగ్స్టర్స్ మధ్య, రౌడీలు గూండాల మధ్య సేవ చేశాడు. అతని జీవితంలో చోటు చేసుకున్న సంఘటన ఇది. చంపేస్తావా? అయితే విను, నన్ను 1000 ముక్కలుగా నరికినట్లయితే ప్రతి ముక్క నీకు చెబుతుంది యేసు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. నువ్వు నన్ను చంపేస్తావు అని చెప్పేసి నా నోట్లో ఉన్న సత్యాన్ని, సువార్తను దాచిపెట్టి పారిపోయేవాడిని మాత్రం కానే కాదు. అది ప్రకటించడానికే వచ్చాను. ఈ ప్రకటించే ప్రక్రియలో నా ప్రాణానైనా దారపోస్తాను. ఇది ప్రభు కొరకు సాక్షిగా జీవించటం, పారిపోవడం కాదు. ప్రభువును మనం రక్షకునిగా అంగీకరించిన తరువాత ఆ రక్షకుని యొక్క ప్రేమను అనుభవిస్తున్న మనం, ఆ రక్షకుడు ప్రసాదించిన రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్న మనం, ఆ రక్షకుని గూర్చిన సాక్ష్యం ఇవ్వడంలో, ఆ రక్షకుడు ఇచ్చిన సేవ చేయడంలో ఆటంకాలు వచ్చిన, అభ్యంతరాలు వచ్చిన, అపనిందలు వచ్చిన పారిపోయేవాడు సేవకుడు కానే కాదు. పారిపోయేవాడు ఆత్మీయుడు కానే కాదు. యోసేపు మీద అన్యాయంగా నిందలు వేయబడ్డప్పుడు పారిపోలేదండి. పిరికివాడిగా కృంగిపోలేదండి. మానసికంగా కృంగిపోలేదండి. కృషించిపోలేదండి. చెరసాల్లో తీసుకెళ్లి పడేసినా సరే అక్కడ యోసేపు దేవుని యొక్క పనే చేశాడు తప్ప ఏడ్చినట్టుగా మీకు ఎక్కడైనా సరే యోసేపు ఏడ్చినట్టుగా కనిపిస్తే నాకు చెప్పండి. కనిపించింది మీ ఎక్కడైనా? కానీ బైబిల్లో ఏమని తెలుసా? యోసేపును సంఖ్యలు బహుగా బాధించాను. ఆ సంఖ్యలు తనని బహుగా బాధించాను. అది వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు. కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం దేవుని కొరకు ధైర్యంగా జీవించాడు. ఎస్, మన జీవితంలో వ్యక్తిగతంగా కొన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం, కన్నీళ్లు గారుస్తాం, మన బాధంతా ఆయనతో చెప్పుకుంటాం. ఇది మన జీవితంలో జరిగే